ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి గోబల్ ప్రచారం చేయడం జరిగింది. అయితే ప్రజలు అట్టడుగున మరి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు కానీ మేము ఎన్నోసార్లు ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు చేసే గోబల్ ప్రచారాన్ని తిప్పికొట్టి ఇదంతా కూడా ఓట్ల కోసం ఆడేటువంటి నాటకంగా, ఇదంతా కూడా ఎన్నికల యుద్ధంలో దొడ్డిదారిన అబద్ధాలు చెప్పి దొడ్డిదారిన మోసపూరితంగా రాజకీయ కుట్ర ద్వారా రాజకీయంలోకి అధికారంలోకి రావాలని చేసేటువంటి ప్రయత్నం అని చెప్పేసి కూడా ప్రజలు భావించి దాన్ని తిప్పికొట్టడం జరిగింది. ఇవాళ కళ్ళగంటా ఉన్నారు కూటమి. ఇదిగో మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజలందరూ భయపడిపోయి మాకు ఓట్లు వేశారు, ఉద్యోగస్తులందరూ కూడా మాకు ఓట్లు వేశారు. ఉద్యోగస్తులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దాదాపు 5 లక్షల ఉద్యోగాలు గత 5 ఏళ్లుగా కొత్త ఉద్యోగాలు వచ్చాయి. ఇటు సచివాలయ ఉద్యోగాలు 1,30,000 కానీ, లేదు వాలంటరీ వ్యవస్థ ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలే కానీ, మిగతా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి వల్ల వచ్చిన ఉద్యోగాలను మొత్తం 5 లక్షల ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వస్తే వాళ్ళందరూ కూడా విశ్వాసంతో కృతజ్ఞతాభావంతో వైసీపీ పార్టీకి ఓట్లు వేస్తే ఉద్యోగస్తులందరూ కూడా వ్యతిరేకంగా చేశారు అని చెప్పేసి ఒక ప్రచారం మొదలు పెడతా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రకుల పేదలు, బహుజనులైనటువంటి ఈ ప్రజానీకం అంతా కూడా సుమారు 80% ప్రజలు ఇవాళ వైసీపీ పార్టీకి అండగా ఉండి వైసీపీ పార్టీని సొంతం చేసుకుని ఈ వైసీపీ పార్టీకి అధికారంలోకి రావడానికి పెద్ద ఎత్తున ఓట్లు వేశారని చెప్పి తెలియజేస్తూ త్వరలోనే మరొకసారి ఈ రాష్ట్రం అభివృద్ధిలో సంక్షేమంలో దూసుకుపోవటానికి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని తెలియజేస్తూ ఓట్లు వేసినటువంటి బహుజనులందరికీ కూడా పార్టీ తరఫున నిండు కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.